ప్రైజ్ ద లార్డ్. సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. 2వ దినవృత్తాంతుల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకి గుర్తు చేయండి. నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు మరెవరూ లేవు. 1000 మంది ఆయుధాలు ధరించిన సైనికులు, 300 రథాలు అతనికి ఆసాకు ఎదురే నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదురు తనకే తాను నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా ఇతర సైన్యాలు ఏవీ రాలేదు. అందువల్ల అతనికున్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే. నీ జీవితంలో కష్టాలన్నీ పెట్టున కలిసికట్టుగా వచ్చి పడితే చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు. సర్వశక్తివంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు. నీకు నీ శత్రువుకు మధ్య దేవుణ్ణి పెట్టు. ఆశా విశ్వాసం ఎలాంటిదంటే, జెరహుకు కూషు దేశపు రాజు తనకు మధ్యలో దేవుడు నిలబెట్టినట్టుగా అతనికి అనిపించింది. ఇది యథార్థమే. కూషీలు యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయారు అని రాసింది. ఇశ్రాయేలు వారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఊచకోత కోశారేమో అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలీలు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు. మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు. నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము. నిన్ను కంగారు పెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుటి నుంచి పారిపోతుంది. దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే, కోటలు బద్దలై కూలిపోతే, దేవుడున్నాడన్న ఆలంబన తప్ప మిగిలిందంతా అయోమయమైపోతే నమ్మకం నిలబడే తరుణమిదే. వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్న కనిపించని పెనుచీకటిలో నమ్మకమే విశ్వాసపు వేకువ వెలుగు. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మాడు. కంటికి కనిపించే దానిని ప్రక్కకు నెట్టాడు. ప్రకృతి ధర్మాలను మీరు గొడవ చేయకండి అంటూ ఆదేశించాడు. అనుమానాల హృదయాన్ని నోర్ముయి, శోధన పిచాచి అని గద్దించాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు. మనము కూడా దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిగా ఉందాం. ఆమేన్.